నావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు 17వ శ్లోకం నేర్చుకుందాం. శ్లోకం: ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషా నిలింపానాం శ్రేణీర్నిజ కనకమాణిక్యమకుటైః. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషా నిలింపానాం శ్రేణీర్నిజ కనకమాణిక్యమకుటైః. నిజ కనకమాణిక్యమకుటైః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు స్వామివారిని అడుగుతున్నారు. ఏమని? స్వామి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు నీ దర్శన భాగ్యం లభించింది, కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇయ్యలేదు అన్నట్లు మీరు మీ దర్శనం ఇచ్చినా, నాకు మీ దర్శన భాగ్యాన్ని ఇచ్చినా గాని మీ పాద దర్శనం ఇంకా కాలేదు స్వామి అని అడుగుతున్నారు. ఎందుకు కాలేదంట? మరి తెలుసుకుందాం. ఒకసారి ప్రతి పదానికి అర్థం చూసుకొని ఆ తర్వాత అర్థం ఏంటో తెలుసుకుందాం. విభో అంటే ఈ విభుడు, సర్వవ్యాపకుడైన స్వామి అని అర్థం అన్నమాట. విభో అంటే ఓ సర్వవ్యాపకుడువైన స్వామిన్ పరమేశ్వర, మమ నా యొక్క, పుణ్యానాం సుకృతముల యొక్క, ఫలాద్వా ఫలం వలనను, మయి నాయందు, కరుణయా వా దయచేతను, త్వయి నీవు, ప్రసన్నేపి ప్రసన్నుడు అయినావు, భవదమల పాదాబ్జయుగళం నిర్మలమైన మీ యొక్క పాద పద్మములను, కథం ఎలా, పశ్యేయం చూతును, నమః సంభ్రమజుషాం నమస్కారం చేయుట ఎందు తొందరపడుతున్నాను, నిలింపానాం దేవతల యొక్క, శ్రేణిహి గుంపు, నిజ కనక మాణిక్య మకుటైః నిజ కనక నిజమైన కనక బంగారం మాణిక్యాలతో పొదిగిన కిరీటములతో, తమ తమ రత్నాలు చెక్కిన బంగారు కిరీటములతో, మాం నన్ను, స్థగయతి అడ్డగించుచున్నారు. ఎంత బాగా అడుగుతున్నారు అండి. ఓ ప్రభు, నా పుణ్యఫలం వలననో లేక మీరు నాపై కరుణ చేతనో ప్రసన్నుడైనారు. కానీ ఓ స్వామి, మీ నిర్మలమైన పాదపద్మములను నేను ఎలా దర్శించగలను? ఎందుకంటే నిన్ను నమస్కరించడం కోసమై తొందరపడుతూ దేవతల సమూహం అందరూ వచ్చి మీ పాదాల మీద వాలారు. వాళ్ళ బంగారు కిరీట మాణిక్యాలతో పొదిగిన కిరీటాలు నీ పాదాలపై అడ్డుపడి నన్ను ఆ కాంతులతో అడ్డగిస్తున్నాయి. మరి నేను మీ పాద దర్శనం ఎలా చేసుకోను? చమత్కారంగా అడుగుతున్నారండి. ఇందులో ఆయన విభో శంభో అని పిలుస్తున్నారు శివుణ్ణి. విభో శంభో, నా సుకృతాలన్నీ చక్కగా ఫలించి ఉంటాయి. పూర్వజన్మల్లో ఎప్పుడో నాకు తెలియకుండానే ఏవో కొన్ని పుణ్యకార్యాలను నేను ఆచరించి ఉంటాను. ఆనాటి నా పూర్వ పుణ్యాలన్నీ నీవు బేరీజు వేసుకొని ఉంటావు. లెక్కలన్నీ సరిగ్గా సరిపోయాయి కాబట్టే నువ్వు నా పట్ల ప్రసన్నుడువయ్యావు. కాని ఓ దేవరా, నేను నీ పాద పద్మాలను చేరుకోలేకపోతున్నాను. ఎందుకంటావా? గుంపులు గుంపులుగా వచ్చి పడ్డ దేవత గణాలన్నీ ఒక్కసారిగా నీ పాదాల మీద వాలిపోతూ ఉంటే వారి స్వర్ణమయ కిరీటాలలోని మాణిక్యాలపై నీ పాదాల కాంతి ప్రతిఫలించి నా కన్నులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చూడండి, వాళ్ళ కిరీటాలలోని మాణిక్యాలపై ఈయన పాదాల కాంతి ప్రతిఫలించి కన్నులన్నీ మిరుమిట్లు గొలుపుతున్నాయంట.
చిక్కగా అలుముకున్న కాంతి తప్పితే నాకేమో ద్యోతకం కావడం లేదు. ఎంతో ఆశతో నీ పాదాలను సేవించాలని వచ్చాను స్వామి. కానీ నేను నీ పాదాలను సరిగ్గా కనుక్కోలేకపోతున్నాను. దేవతలందరినీ ఒక్క పట్టున చూసిన అదృష్టం నీ పాదాలను చూడాలనే కాంక్షతో బయలుదేరిన నాకు దక్కింది. ఈయన పాదాల్ని దర్శించుకోవాలని ఆయన బయలుదేరితే అంట దేవతలందరినీ ఒకే చోట చూసిన అదృష్టం కూడా దక్కిందంట. ఆ కాంతి మండలాన్ని దాటి నా కన్ను నీ పాదాన్ని చేరే ఉపాయాన్ని నీవే నాకు బోధించు స్వామి. ఒక అదృష్టం అడిగితే ఇంకొక అదృష్టం ఇచ్చావు. అదంతా సరే, నేనసలు బయలుదేరింది దేనికి స్వామి? నీ పాద దర్శనం కోసం బయలుదేరాను. కాబట్టి ఈ కాంతి మండలాన్నంతటినీ దాటి నా కన్ను నీ పాదాన్ని చేరే ఉపాయం నీవే నాకు తెలుపు ఓ శివా అని అడుగుతున్నారు. ఓం నమ శివాయ.